వాళ్ళకి అండ్ నా తోటి కళాకారులకు అండ్ ప్రేక్షకులకు వెరీ గుడ్ ఈవినింగ్. మెర్సీ కిల్లింగ్ ఈ మూవీ ఆర్టికల్ 21 బేస్ చేసుకుని ఒక కాన్సెప్ట్ రాసుకున్నారు మా రమణ గారు. జనరల్గా ఏదైనా ఈవెంట్ అయితే డైరెక్టర్ సూపర్గా చేశారు, డిఓపి ఎక్సలెంట్గా చేశారు, హీరోయిన్ చాలా బాగుంది, హారిక బాగా చేసింది అంటారు. బట్ నాకు అనిపిస్తుంది అంత రిలవెంట్ కాదు ఇప్పుడు అది మాట్లాడడం. మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు నచ్చి మీరే ఆ మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సో మా మూవీ April 12th రిలీజ్ అవుతుంది. మీలో అందరు కాకపోయినా కొంతమంది చూడండి, మీకు నచ్చితే అందరికీ చెప్పండి. సో మా ప్రొడ్యూసర్స్కి ఈ మూవీ వల్ల ఎక్కువ డబ్బులు రావాలి, మా డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, ఇందులో వర్క్ చేసిన కళాకారులకి టెక్నీషియన్స్కి మంచి పేరు వచ్చి మరిన్ని మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ కోనా సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రవి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి సార్, ఇంకా సాంగ్స్ కోసం చెప్పాలి మర్చిపోయాను, నాకు చాలా నచ్చే సాంగ్స్ మ్యాంగోలో రిలీజ్ అయ్యాయి. కాకపోతే అన్ని వ్యూస్ లేవు, కాకపోతే చూస్తే మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే చిన్న సినిమా అంటే అంత తొందరగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. చాలా బాగుంది, సాంగ్స్ అయితే బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. మీరు చూస్తే మీకు నచ్చుతారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అలా టైం అయిపోయింది, అందరికి ఆకలేస్తుంది. ఎప్పుడో ఈవినింగ్ వచ్చి అలానే కూర్చున్నారు, కొంతమంది లేచి వెళ్ళిపోయారు కూడా. సో టైం అలాంటిది, ఏం చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే మా మీడియా పార్ట్నర్స్ కి అండ్ ఎవరు లేరు గెస్ట్లు ఎలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్న టైంలో నేను పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడికి వాళ్ళ బ్లెస్సింగ్స్ అందజేశారు, చాలా చక్కగా మాట్లాడారు, మూవీ గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ పూరి, యాంకర్ రవి, అవినాష్ గారు, హరితక్క అండ్ అలాగే కోన వెంకట్ గారు, సాయి కుమార్ గారు ఆల్రెడీ మూవీలో ఉన్నారు. బట్ యా, ఎప్పటికీ స్పెషల్ ఎపీరియన్స్ అన్నమాట. సో అంటే చెక్ చేసుకున్నా వెనకాల ఎవరున్నారు అని చెప్పి, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అందరు రావడం. అలాగే యాంకర్ శివ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ తమ్ముడు లేన లోటు కొంచెం కనిపిస్తుంది, బట్ దాన్ని కవర్ చేయడానికి నా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్, అను, నిధు, పవి, సో ఎవ్రీవన్ అనమాట. ఎప్పుడు నా పక్కనే ఉండి ఒక ఫ్యామిలీలా ఉంటూ ఉంటారు. అండ్ కమింగ్ టు మూవీ, ఫస్ట్ డైరెక్టర్ గారు మూవీ గురించి నెరేషన్ కి పిలిచినప్పుడు, నెరేషన్ విన్నప్పుడు ఈ రోల్ నేను చేయగలను, బట్ ఎలా ఉంటుంది ఏంటి, జనాలు ఎలా తీసుకుంటారు అనేది చాలా వచ్చాయి అనమాట నాకు క్వశ్చన్స్ మైండ్ లో. వెంటనే డైరెక్టర్ గారు లేదండి, ఎక్కడ వల్గారిటీ ఉండదు, చాలా బాగా చూపిస్తారు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ అన్నారు. సో ఓకే అండి నేను చెప్తాను అని చెప్పి, నాకు స్టోరీ మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా నరేట్ చేశారంటే అంత బ్యూటిఫుల్ గా నరేట్ చేశారు. సో వెంటనే మా మమ్మీకి కాల్ చేశాను, మా తమ్ముడికి చెప్పగానే యూ షుడ్ డూ ఇట్, ఇలాంటి మూవీసే చేయాలి, గ్లామరస్ రోల్స్ అందరూ చేస్తారు, ఇలాంటి మూవీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సో నువ్వు సపోర్ట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. అండ్ అలాగే ఇంత మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీకి ప్రొడ్యూస్ చేయడానికి కూడా అంత త్వరగా ఎవరు చూస్తారులే అనుకునే జనరేషన్ లో మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు లేడీ లెజెండ్స్ అన్నమాట. సో బాలా గారు అలాగే మాధవ్ గారు ఇద్దరు చాలా సపోర్ట్ చేసి, అంటే డబ్బులు వస్తాయా లేవా అని ఆలోచించకుండా, ఎంత అవుతుంది అని ఆలోచించకుండా, బిల్డింగ్లు స్థలాలు కొనుక్కునే జనరేషన్ లో లేదు, ఒక మంచి సినిమా బయటకు వస్తుంది, మన వల్ల ఇంతమంది ఒక రోజు భోజనం చేస్తున్నారు. సో ఇలాంటి ఆలోచన ఉండే వాళ్ళు చాలా తక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ ఆఫ్ యూ, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు. అండ్ అలాగే సాయి గారు, మీరు లేకపోతే మాధవి గారు అక్కడ కూర్చునే వాళ్ళు కాదు. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. ఎప్పుడు ఇలాంటి ఒక మ్యాన్ అనే వాళ్ళు ఉండాలండి వెనకాల. మెన్ లేకపోతే ఉమెన్ లేదు, ఉమెన్ లేకపోతే మెన్ లేరు. సో అందరూ అంటారు ఉమెన్ మెన్ అని, కానీ ఇద్దరు అండి, ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేరండి. ఎవరో ఒకళ్ళు ఒకరికి సపోర్ట్ ఉండాలి, బ్యాక్ బోన్ ఉండాలి. సో ప్రతి ఒక్క
మహిళ కానీ పురుషుడు ఎవ్రీవన్ మెన్ అండ్ ఉమెన్ ఈ సినిమా చూడాలి, చిన్న పిల్లలతో సహా. చాలా బ్యూటిఫుల్ మూవీ, చాలా మంచి మెసేజ్ ఉంది. అండ్ హారిక అసలు తన్ని యాక్ట్రెస్ ఆర్టిస్ట్ అనే కంటే పర్ఫార్మర్ అనొచ్చు, అంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేసిందండి. అలాగే పార్వతీజం, థ్యాంక్ యూ సో మచ్ పారు. సో ఎవ్రీడే చాలా సపోర్టివ్ గా ఉండి ఎంత లేట్ అయినా మాకు షూట్, తనకు షూట్ అయిపోయి మాకు షూట్ ఉన్నా సరే లేదు లేదు నేను కూర్చుంటాను, నేను తోడుంటాను అని కూర్చునేవాడు. సో చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఉమెన్ అనగానే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఘర్షణ శ్రీనివాస్ గారు అండ్ లెజెండరీ, వీళ్ళంతా లెజెండరీ యాక్టర్స్ ఫస్ట్ నుంచి. సాయి కుమార్ గారు, వీళ్ళందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం, ఈ స్టేజ్ షేర్ చేసుకోవడం, అలాగే మూవీలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ని తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారు, అలాగే మా డిఓపి అమ్మర్ గారు, ఒక్కొక్క లొకేషన్ చాలా సీనరిక్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తీశారు. అండ్ అలాగే మా ఎంఎల్ రాజా గారు ఎక్కడ ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్, ఎంత బ్యూటిఫుల్ సాంగ్. అంటే వ్యూస్ తక్కువ వచ్చాయి ఆబ్వియస్లీ, ఏం చూస్తాము అనుకునే జనాలు ఉంటారు కాబట్టి. అంటే చిన్న సినిమా అని నేను అన్నండి, చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మీ చేతిలోనే ఉంది. మీరు ఆదరిస్తే అది హిట్, మీరు చూడకపోతే అది ఫ్లాప్, అంతే. సో మీరు ఖచ్చితంగా చూడాలి, ఈ మూవీలో ఒక సోల్ ఉంది. ఖచ్చితంగా చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తారు ఖచ్చితంగా వెళ్ళి చూడండి అని. చాలా బ్యూటిఫుల్ మూవీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత బ్యూటిఫుల్ డైలాగ్స్ రాసిన సురేష్ గారు, అలాగే మా టెక్నికల్ టీమ్ అండ్ మా డైరెక్టర్స్, ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేటివ్ డైరెక్టర్స్, జయంత్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు, మా కో డైరెక్టర్ గారు చాలా సపోర్టివ్ గా ఉండి ప్రతి ఒక్కరు కష్టపడ్డారండి. ఎవ్రీవన్, ఈవెన్ మా మీడియా పార్ట్నర్స్ కూడా ఇప్పుడు కష్టపడుతున్నారు, అబ్బా ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు వెళ్తాము అని చెప్పి. సో ఈ మూవీ, ఒక మూవీ వెనకాల ఎంత జరుగుతుంది అనమాట. సో ఏదైనా సరే స్వీట్ పెయిన్స్ అంటారు కదా, ఆ స్వీట్ పెయిన్స్ తో ఈ మూవీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేయండి, ఎవరైనా పేరు మర్చిపోతే కనుక నన్ను క్షమించండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసిన గెస్ట్లందరికీ అండ్ ఆడియన్స్ కి, యా, అండ్ స్పెషల్లీ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూ టీ కృష్ణ గారి సినిమాలు ఎక్కువ డబ్బింగ్లు చెప్పడం, ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం. సో ప్రతిఘటన, అలాగే ఈటీవీ వాళ్ళ మౌన పోరాటం. సో తను వచ్చి కథ చెప్పినప్పుడు భయ, సో అలా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే చాలా ఎమోషనల్ కథ. కానీ ఫస్ట్ డైరెక్షన్ అన్నాడు, ఇప్పుడే తెలిసింది నందిగారి శిష్యుడని. సో గురువు తగ్గ శిష్యుడివే. ఇలా ఉంటాడు, కానీ చాలా డిమాండింగ్ డైరెక్టర్ కూడా. ఎన్నో మమ్మల్ని ఎన్నో పరీక్షలు పెట్టాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాది, చాలా బాగుంటుంది. క్యారెక్టర్ ఏమిటో రేపు రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది, కానీ ఐ థింక్ యూ కుడ్ ఫీల్ ఇట్. బట్ ఈ సినిమా వీళ్ళిద్దరిదే, నిజంగా ఇద్దరు చాలా బాగా చేశారు. తను చెప్పినట్టు క్లైమాక్స్ చేస్తున్నప్పుడు నా ఆపోజిట్గా హారిక ఒక విధంగా నాకంటే బాగానే చేసింది. ఇప్పుడే అన్నాను, కళ్ళలో నుంచి గ్లిజర్ అనగానే మహా నటి అని. కొంచెం తప్పకుండా, ఎందుకంటే నేను బాలనటుడిగా మొదలెట్టి సావిత్రి గారితో కూడా మా తమ్ముడు యాక్ట్ చేస్తున్నప్పుడు గోరింటాక్ సినిమా, సావిత్రి గారు గ్లిజరిన్ లేకుండా చేయడం చూశాను నా కళ్ళతో. ఆ తర్వాత సినిమాలో చూసాం. సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే, ఆ లెవెల్లో సార్ ఇటా అటా అంటుంది. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అండ్ అలాగే తను చాలా మంచి ఆర్టిస్టు, మేము ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసాం ఇందులో. సో ఇందాక ఆయన చెప్పినట్టు ప్రతి మహిళ చూడాల్సిన సినిమా. దానికి కారణం మళ్ళీ ఈ మహిళ. ఆవిడ కాకినాడ నుంచి రావడం, నన్ను కలవడం, డాక్టర్ గారితో వచ్చి కలిశారు. నన్ను ఉమాగా చూసుంటారు, అంటే సుందరానికిలో లీలాగా చూసుంటారు, బట్ మర్సీ కిల్లింగ్ లో నన్ను స్వేచ్ఛగా చూస్తారు. అండ్ నేను మా రమణ సార్కి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నన్ను నమ్మి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. అండ్ మా డిఓపి అమరన్న and my producer mom, thank you so much. And my music director,
రాజన్న, ఓ మై గాడ్ అన్న, మ్యూజిక్ అయితే అదిరిపోయింది. దట్స్ మై ఫేవరెట్ అండ్ ఐ రియల్లీ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ హియర్. అండ్ మన మీడియా పార్ట్నర్స్ కి అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడికి వచ్చింత పేషెన్స్ గా ఉన్నందుకు. అండ్ పేషెన్స్ ఓకే కొంచెం యా. అండ్ మా మమ్మీ డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చానంటే మా మమ్మీ డాడీకి థ్యాంక్స్, లవ్ యూ. అండ్ మా ఎవ్రీ క్రూ అనమాట, లైట్నింగ్ డిపార్ట్మెంట్ కానీ, సెట్ డిపార్ట్మెంట్ కానీ, మేకప్ డిపార్ట్మెంట్ కానీ, మా ప్రొడక్షన్ కానీ అందరూ కష్టపడితేనే ఒక ప్రోడక్ట్ వస్తుంది అంటారు. అండ్ మర్సీ కిల్లింగ్ ఇస్ దాట్. అండ్ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ ఐషు అక్క అండ్ పార్వతీశం గారు for always being there on sets and నవ్విస్తున్నందుకు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అందరూ తప్పకుండా April 12th వెళ్ళి చూడాలి థియేటర్స్ లో ఈ మూవీని. అండ్ థ్యాంక్ యూ, దట్స్ ఆల్. లవ్ యూ ఆల్, బై బై. కోన వెంకట్ గారు, అదేవిధంగా మా రవి మరియు రాజా గారు, నా మిత్రుడు ప్రొడ్యూసర్, తర్వాత డైలాగ్ రైటరు, అదేవిధంగా ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణమైనటువంటి నంది నరసింహ గారి గురువుగా, ఆయన శిష్యుడిగా ఆయన తాను నేర్చుకున్నట్టు నాకు రీసెంట్ గా తెలిసింది. నేను చేసేటప్పుడు నాకు క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నువ్వేదైతే టైటిల్ పెట్టావో నీ సక్సెస్ టైటిలే అని చెప్పాను వెంకటరమణ గారికి. ద డే వన్ చెప్పాను. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా ఫ్రీ హ్యాండ్ తోని చివరగా అయితే వెంకటరమణ గారి గురించి చెప్పాలి అంటే నిజంగా సాయి కుమార్ గారు ఇందాక అన్నారు, తనకు కావాల్సింది రాబట్టిండని. సున్నితంగా మాట్లాడుతూ తనకు కావలసింది రాబట్టాడు. అది ఆ గురువు గారి దగ్గర నేర్చుకున్నాడని నాకు అర్థమైంది ఇప్పుడు. సో డెఫినెట్ గా ప్రతి సీన్ లో ప్రతి యాక్టర్ ఆ సీన్ కి న్యాయం చేశారు. ప్రొడ్యూసర్ గారు అన్నారు ఇందాక అందరూ బాగా చేశారని. ఏమండి, స్టోరీ మంచిగుంది. స్టోరీ మెయిన్ హీరో ఈ స్టోరీ. దానికి తగ్గట్టుగా ఆయన కష్టం, ఆయన కష్టార్జితం. మీరు పెట్టిన పెట్టుబడి మాత్రం కాకినాడ వాళ్లకు కాసుల. నాకు ఈ సినిమా ఇప్పుడు నాకు తెలిసి 5 o'clock పవిత్ర కాల్ చేసింది. చేసి సార్ మీరు ప్రిలీజ్ ఈవెంట్కి రావాలని 5 o'clock తను చెప్పింది. అంటే ఒక సినిమా నాకు తెలిసి తను చూసిన ఫస్ట్ ఆడియన్ అనుకుంటా అవుట్ సైడ్ ద యూనిట్. ఈ సినిమా చూసి 15 నిమిషాలు ఏడ్చానని చెప్పింది. 15 నిమిషాలు ఏడ్చాను నేను చెప్తున్నా సార్, యూ ట్రస్ట్ మీ, మీరు యూ విల్ ఫీల్ ప్రౌడ్. మీరు ఈ సినిమాకి ఒక గెస్ట్ గా అటెండ్ అయినందుకు మీరు గర్వంగా ఫీల్ అవుతారని చెప్పింది. అంటే ఏ సినిమా అన్నా గొప్ప హిట్ అవ్వాలంటే ఏదర్ నవ్వించాలి బాగా, లేదంటే బాగా బాగా ఏడిపించాలి. నేను నవ్విస్తాను, నువ్వేమో ఏడిపించావు, కానీ రెండింటి వల్ల కూడా హిట్ అవుతుంది అని నాకు. ప్రతి విజువల్లో సినిమా అంటే ఒక ఆర్ట్, కళ. ఆర్ట్ని ఆడియన్స్ దాన్ని ఓన్ చేసుకోవాలంటే దాంట్లో ఒక హార్ట్ ఉండాలి. ఆ హార్ట్ కనపడుతుంది ప్రతి విజువల్లో. అండ్ మన రాజా మ్యూజిక్లో ప్రతి దాంట్లో, నీ డైరెక్షన్లో, ప్లస్ వీళ్ళ పెర్ఫార్మెన్స్లో ప్రతి దాంట్లో ఒక హార్ట్ ఉంది, గుండు ఉంది ఈ సినిమాకి. ఏదో తెలియని ఒక ఫీల్ ఉంది ప్రతి ఫ్రేమ్లో. అది మన కంటెంట్లో ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే మనం ఏం చేసినా పండుతుంది. ఆ కంటెంట్ అంత బాగా రాసుకున్నాం. ఇట్స్ నాట్ సో ఈజీ. ఒక విజువల్ కన్సీవ్ చేయాలన్నా, ఒక డైలాగ్ కన్సీవ్ చేయాలన్నా, ఒక క్యారెక్టర్ని మనం సృష్టించాలన్నా దానికి ఎంతో తపన పడతాడు డైరెక్టర్. ఎందుకంటే నేను 55 ఫిలిమ్స్ 25 years నా కెరియర్లో ఎంతో మంది డైరెక్టర్స్ తోటి నేను జర్నీ చేసి దగ్గరుండి
వాళ్ళతో సమానంగా ఆ పెయిన్ని పంచుకున్నట్టుగా నేను చెప్తున్నాను. నీ శ్రమ, నీ కష్టం రేపు ఏప్రిల్ 12వ తారీఖు నాడు నీకు గొప్ప విజయాన్ని అందించాలి. నీకు, మా కాకినాడ ప్రొడ్యూసర్ గారికి, అందరికీ ఇది పెద్ద విజయాన్ని అందించాలి. ఐశ్వర్యకి ఇది చాలా పెద్ద బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే తను చాలా బాగుంది. ప్రతి విజువల్లో ఒక ప్యూర్ ఒక సోల్ కనపడుతుంది నాకు. అలాగే భారతదేశం నేను మొన్న ఏదో చూసా ఒక రీలు, నిన్ను శ్రీముఖి చార్జ్ పెట్టి కొట్టింది. ఇదేనా సినిమా? అది వేరా? నువ్వేంటి రవితేజ తయారయ్యావు? అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వీక్ ఒకటి చేస్తున్నావా? సో మై బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్ అండ్ యాక్టర్స్ అందరికీ. మీరు తప్పకుండా ఏప్రిల్ 12 నాడు వెళ్ళి మెర్సీ కిల్లింగ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. మెర్సీ కిల్లింగ్ మొన్నే నేను ఈ సినిమా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. చాలా కొత్తగా అనిపించింది. ఒక మంచి తెలుగు సినిమా, బట్ ఒక ఇంగ్లీష్ టైటిల్ ఏంటో అనిపించింది. బట్ వాళ్ళు నాకు చెప్పిన కాన్సెప్ట్ కానీ, వాళ్ళు చూపించిన టీజర్స్, ట్రైలర్స్ కానీ, సో చాలా మంచి కాన్సెప్ట్ వెళ్తున్నారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దెమ్. అండ్ టు ద హోల్ క్రూ, నాకు సడన్గా ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ సరిగా రావాలంటే నాకు కొంచెం కుదరలేదు. బట్ సరే వద్దాం అని చెప్పి అట్లీస్ట్ వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఐ వాజ్ యాక్చువల్లీ విత్ అనదర్ వర్క్. బట్ నాకు తెలుసు, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ టీమ్ ఆ 2-3 days రిలీజ్కి ముందు రోజు అది ఆ టెన్షన్లో ఉంటుంది, నాకు బాగా తెలుసు. సో ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఐ రియలీ రిక్వెస్ట్ ద ఆడియన్స్, ప్లీజ్ డూ కమ్ టు దిస్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలకు మీరు రావడం వల్ల ఎంతోమంది యంగ్ టీమ్, యంగ్ యాక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్రైడే మా సొంతం అవ్వాలని బయలుదేరతాం, కానీ ఎంతో కష్టపడతాం. ఉన్న బడ్జెట్లో ఒక మంచి కథని చూపించాలి అని తీస్తాం, కానీ ప్రమోషనా బడ్జెటా ఏంటో తెలియదు, కానీ ఆ ఓపెనింగ్స్ మాకు రావు. బట్ ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా వెంకటరమణ గారు ఓపెనింగ్స్ మాత్రం బద్దలైపోతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సక్సెస్ అనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ప్రతి సినిమాకి ఆ ఓపెనింగ్ ఇవ్వండి, మాకు ఆ ప్రోత్సాహం ఇవ్వండి, మాకు ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వండి. మంచి మంచి కథలతో ముందుకు వస్తాం. చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ కావాలి. అండ్ అఫ్ కోర్స్ మీడియా ఈజ్ హియర్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్. అండ్ నాకు ఈ సినిమాకి సంబంధం ఏంటంటే మా పార్వతీశం ఏడి ఇది ఇండస్ట్రీ నేను వచ్చి కొన్నాళ్ళు అయింది. మనోడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసిన కుర్రాడు. కేరింత మూవీ ఆడిషన్స్ అవుతున్నప్పుడు నేను యాంకరింగ్ చేస్తుండే. అండ్ అక్కడ ఈ కుర్రాడికి చెప్పా, ఏదో రోజు అవుతున్నాను నువ్వు అని. ఈ రోజు ఇక్కడ చూస్తున్నాను. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాల ఆఫర్లు వస్తాయి అన్న మాట అబద్ధం ఉండే, కానీ ఇప్పుడు ఐశ్వర్య పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాలు వస్తాయి. సినిమా రిలీజ్ తర్వాత ఐఎమ్ షూర్ యుల్ గో అ లాంగ్ వే ఐశ్వర్య. కంప్లీట్లీ డిజర్వింగ్. యూర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. చూడ్డానికి ఎంత బాగుంటో మన సౌత్ ఇండియా ఐశ్వర్య రాయ్ అనేస్తారేమో నేను. ఇంకా ఇవన్నీ డబ్బులు ఇచ్చిందిరా చెప్పమని, సో ఏదో పొగడదామని అలా పొగడేస్తున్నాం. బట్ చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి, వెంకటరమణ గారికి మై బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్స్ కి ఈ సినిమా ద్వారా డబ్బులు రావాలి అండ్ మళ్ళీ ఆ డబ్బులు ఇంకో సినిమా తీయడానికి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఆల్ ద వెరీ బెస్ట్. పెద్దలందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాని ఈ స్టేజ్కి రావడానికి ముఖ్య కారణం మా బాలకామేశ్వరి మేడం గారు. ఒక 1.5 year నుంచి పాపం ఇక్కడే కూర్చొని నా చేత సినిమా చేయించారు. ఇది ఒక ఎత్తు అయితే కాకినాడలో ఆర్టిస్టులు అందరూ, హీరో గారు, గర్సి శ్రీనివాస్ గారు ఎర్రటి ఎండల్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాని స్టార్ట్ చేసే ముందు నేను వాళ్ళకి ప్రొడ్యూసర్ గారికి ఒక 2-3 కథలు చెప్పాను. నేను చెప్పిన కథలు చాలా కమర్షియల్ గాను, ఒక రొమాంటిక్ లవ్స్ అట్లా చెప్పాను. కానీ అలా వద్దు, ఫ్యామిలీ తోటి మంచి ఎమోషన్ బ్యాక్డ్రాప్తో అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఒక మంచి కాన్సెప్ట్తో తీద్దామనేసి ప్లానింగ్ తోటి నేను వాళ్ళకి స్క్రిప్ట్ ఒకటి ఓకే చేసి నాకు ఇచ్చారు.
ఇది మెర్సీ కిల్లింగ్ అంటే చాలా మందికి అందరికి తెలిసిందే. ఏంటంటే ఒక హెల్త్ ఇష్యూస్ మీద మనము మెర్సీ కిల్లింగ్ అనేది వస్తుంది అనేది మనందరికి తెలిసిందే. కానీ ఇది హెల్త్ విషయం మీద చేసింది కాదు. ఇది ఆర్టికల్ 21లో ఒక మనిషి గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీశాను. సొసైటీలో చాలామంది అన్యాయానికి గురయ్యి ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. రకరకాలుగా వాళ్ళు జీవితాన్ని సాధించేస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఒక చైల్డ్ అమ్మాయి, ఆర్ఫనేజ్ అమ్మాయి తన ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నంలో ఈ కథ స్టార్ట్ అవుద్ది. మెర్సీ కిల్లింగ్ అనేది నేను హెల్త్ విషయం మీద చేయలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మళ్ళీ అపార్థం చేసుకుంటారు. ఒక సొసైటీలో అన్యాయానికి గురైన ఒక అమ్మాయి కథ ఇది. ఆ అమ్మాయి జీవితం ఎలా జరిగింది ఏంటి అనేది తీశాను. సో ఈ నాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి, ఎక్స్పెషల్గా సాయి కుమార్ గారు మా సినిమాలో చేయడం అనేది నాకు ఒక అదృష్టం. ఎందుకంటే నాలాంటి కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేసి ఇలా చేయమ్మా, అలా చేయమ్మా, అలా ఉండాలి, ఇలా ఉండాలని కథలో ఎన్నో మార్పులు చేర్పులు చేసేసి ఒక అద్భుతమైన క్లైమాక్స్ ఇచ్చారు. సార్ మీకు ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటాను సార్. నా కెరీర్ మొత్తం మీరు గుర్తుండి ఉంటారు సార్. దీని తర్వాత నేను ఫస్ట్ సినిమా మన్యం చేశాను. అలా చదవడమే నాకు తెలుసు, కానీ స్క్రీన్ 1, స్క్రీన్ ప్లే అది అసలు నాకు తెలియదు. సో అదంతా మా అబ్బాయి వాళ్ళు చూసుకున్నారు. దానిలో ఏమో మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఓకే, ఈ కథని ఈ సినిమాగా తీయడానికి మనకి కూడా అర్హత ఉంది అని ఒక డెసిషన్కి వచ్చాం. వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా నేను రిటైర్ అవ్వలేదు, ఇంకా జస్ట్ ఒక 1 month ఉంది. అస్సలు పట్టించుకోలేదు. మా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అస్సలు వదలరు అనమాట. లాస్ట్లో ఇంకా అందులో ఉండిపోయాను నేను. ఆ 1 monthలోనే రమణ గారు మ్యాక్సిమం కాకినాడలో షూటింగ్ అంతా కానిచ్చేశారు. నేను రిటైర్ అయ్యాక అప్పటికి నాకు ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవాలి అని ఒక చిన్న, ఈరోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన సినీ రంగంలోని ప్రముఖులు సాయి కుమార్ గారు, ఇంకా చాలా మంది పేర్లు నాకు కొంతమంది తెలుసు, తెలియదు. వీళ్ళందరూ మీడియా మిత్రులు, ఇంకా నా ఫ్యామిలీ అందరికీ కూడా స్వాగతం. అసలు ఈ క్షణం వరకు నాకు ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనేంటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఈ వేదిక మీద నిలబడి మాట్లాడడం ఏంటి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అని నేను నమ్ముతాను. ఏదైనా జరగాలి అని ఉంటే అది అలా జరుగుతుంది అంతే. నో బడీ కెన్ చేంజ్ ఇట్. ఎందుకంటే నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో 38 సంవత్సరాలు సర్వీస్ చేసి రీసెంట్గా రిటైర్ అయ్యాను. అంటే నాకు సినిమాకి పెద్దగా కనెక్షన్ లేదు. సినిమా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ నా నమస్కారం అండి. అయితే 2 విషయాలు ఇక్కడ చెప్పాలా. 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ మా మూవీ దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. డైరెక్టర్ ఎవరంటే మన ఎస్వి వెంకటరమణ. ఆయన చేసే సినిమాలో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి, సాంగ్స్ కూడా బాగుంటాయి. ఆ సినిమా 45 minutes కంటిన్యూ ఎవరైనా ఏడవలసిందే. అది కూడా స్మోకింగ్ జోన్ మీద తీయడం జరిగింది. మన చూసినారు, ఎవరు నంది చూసినారు. ఆయన ఆ రోజు చూసి అప్రిషియేట్ చేసిరు. అలాగే మా కరోనా టైంలో ఎవరు సహకరించకపోయినా అమెజాన్ ప్రైమ్ సహకరించి అది ఇప్పుడు మాకు నిలబెట్టింది. సో రమణ సినిమాలన్నీ, ఇంకో విషయం ఏంటంటే రమణ సినిమాలన్నీ ఏదైనా సెంటిమెంటు ప్లస్ ట్రాజడీ అన్ని మిక్సింగ్ ఉంటాయి. ఆ సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు. అంటే పెద్దలు చిన్నవాళ్ళు అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు అనమాట. అలాంటి సినిమాలు చేస్తాడు ఆయన. సో ఆయన ఈ సినిమా మంచి సినిమా అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఆయన చేసే సినిమాలన్నీ అలా ఉంటాయి అనమాట. సాంగ్స్ చూస్తే ఇంకే మా దేవరకొండలో విజయ్ ప్రేమ కథ సినిమాలో కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి. కానీ ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినాము కరోనా టైం కాబట్టి. ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇది రమణకి ఏంటంటే మంచిగా పబ్లిసిటీ చేసి ప్రజల్లో తీసుకెళ్తే మంచి హిట్ అవుతుంది మూవీ. సో ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఆ దేవరకొండలో విజయ్ ప్రేమ కథ
సినిమాకి విజయ్ శంకర్ మా బ్రదర్ అండి, ఆయన హీరోగా పరిచయం చేసింది రమణ గారు. సో ఆయన పరిచయం చేసిన తర్వాత 10 సినిమాలు వచ్చిన ఆయనకి మొన్న 7 crores పెట్టి విజయలక్ష్మి మూవీ తీస్తున్నారు, రాచరికమైన మూవీ చేస్తున్నారు. 10 movies కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి. అదే విధంగా పార్వతీ సింగ్ గారికి కూడా అదే ఛాన్స్ రావాలని, ఇంక ఈ సినిమాతో ఇంకో 10 సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా 12న రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూడండి. చూసి మా డైరెక్టర్కి మళ్ళీ మా ప్రొడ్యూసర్లకి మంచి పైసలు వచ్చేటట్టు అందరూ వెళ్ళండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అండి. అంటే మళ్ళీ మీరు చూసుకోవచ్చు, రికాప్ చేసి చూసుకోవచ్చు. చాలా బాగా మాట్లాడారు, చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా మ్యూజిక్ టీం గురించి నేను చెప్పుకోవాలండి. ఎందుకంటే నేను ఇక్కడ నిలబడ్డానంటే వాళ్ళందరూ ఈ సినిమాకి 32 మంది మ్యూజిషియన్స్ వర్క్ చేసాం. ఎందుకు వర్క్ చేసామని చెప్తామండి. యాక్చువల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ వింటేజ్ ఫిలిం, వింటేజ్ బ్యాక్గ్రౌండ్ ఫిలిం. సో దీనికి ఈడిఎం వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు. ఈడిఎం వర్క్ మీన్స్ నేను బేసికల్లీ ప్రోగ్రామర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ లిరిసిస్ట్ ఆల్సో. ఈడిఎం వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు, అంటే ఒక 4-5 నేర్చుకుని చేసేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వింటేజ్ టోటల్లీ ఇన్స్ట్రుమెంటేషన్స్ దగ్గర నుంచి అంతా లైవ్ తీయాల్సి వచ్చింది సినిమాకి. ఎక్కడ ఈడిఎం కీబోర్డ్స్ మీద కూర్చొని స్టూడియోలో కూర్చొని చేసే సినిమా కాదు ఇది. సో వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నా. ఎస్పెషల్గా ఏంటంటే నేను బాంబేలో ఎంస్క్వేర్ స్టూడియోలో ఒక సాంగ్ రికార్డ్ చేశాను జావేద్ అలీ గారిది. మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంకా వస్తుంది. ఎందుకంటే రిలీజ్ అయ్యి 2 రోజులే కదా, తక్కువ వ్యూస్ వచ్చాయంటున్నారు. ఖచ్చితంగా మంచి వ్యూస్ అయితే వస్తాయి. మంచి పాటలు ఎప్పుడు బాగుంటాయి, బ్రతుకుతాయి. ఏదో ఒక రోజు దాని స్థానం, ఏదో రోజు మంచి రోజు వచ్చినప్పుడు దాని ప్లేస్ అది తీసుకుంటుంది. సో మా ఫస్ట్ అరేంజర్ దగ్గర నుంచి వద్దాం. మా కోఆర్డినేటర్ కుమార్ కడారి నాకు చాలా సపోర్ట్ చేశారు. జావేద్ అలీ గారు సింగర్, అలానే సాయి చరణ్ సింగర్ రీ రికార్డింగ్ లో చాలా హెల్ప్ అయ్యాడు. సాయి వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా కోయర్ టీం, నాకెప్పుడు దాదాపు నేను 10-15 సంవత్సరాల నుంచి ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నా. నా వెన్నదన్ను ఉండి రాత్రి పగళ్ళు నాతో పాటు కష్టపడి నాకు సలహాలు సూచనలు ఇస్తూ, నేను వాళ్ళకి ఇచ్చే సలహాలు తీసుకుంటూ నా వెనకే ఉండి నన్ను నడిపిస్తున్న వాళ్ళు మా శ్రీ విద్య మలహరి, విద్యాధరి, చాలా శ్రావణి, లక్ష్మీ శ్రావణి, చిట్ట, వీళ్ళందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారండి. బాయ్స్ టీం నుంచి అయితేనేంటి. అలానే మా రిథం ప్లేయర్స్ చిరంజీవి మోత్కూరి, గణేష్ అండ్ అనిల్ గారు, వీరు ఫ్లూట్ ప్రమోద్ గారు, యుగేందర్ గారు, ఇలా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి 2 ముగ్గురు చేయాల్సి వచ్చిందండి డెప్త్ కోసం. అది మీకు సినిమా మొత్తం ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే బిట్ సాంగ్స్ కూడా చాలా సినిమాలో ఉన్న అంతర్గతాన్ని మొత్తం మనకి అట్లా ఆవిష్కరించి చూపిస్తుంది స్కోర్ అనేది. సో మా టీం అందరికి, స్టూడియోస్కి, స్టూడియో యాజమాన్యానికి అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు నన్ను బాబీని మర్చిపోయాడు కంగారులో. పర్వాలేదు, నేను ఇందాక నిజంగా కంగారులో మర్చిపోయాను. ఎందుకంటే టెన్షన్ ఎక్కువైపోయి బాబీ అని కాకినాడ రాజా మ్యూజిక్ సాంగ్స్ ఫస్ట్ చిన్న తర్వాత చాలా అద్భుతంగా వచ్చినాయి. నేను నా ఇన్వాల్వ్మెంట్ లేదు, తను ఏదైతే ఇచ్చాడో నేను అదే చేశాను. నాకు ఆర్ట్ఫుల్గా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. తర్వాత నేను సినిమా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చిన తర్వాత చిన్న భయం ఉండేది ముందు ప్రీవియస్ మూవీ దగ్గర. తర్వాత నాకు మా మేడం కూడా చెప్పాను, నేను ఇన్వాల్వ్ అయ్యి కూర్చొని నేను చేయించుకుంటా అని చెప్పాను. కానీ రాజా పర్ఫెక్ట్ చెప్పారు. నేను ఫస్ట్ ఒక వెర్షన్ చేస్తా, మీకు నచ్చితే ఇంకా 10 వెర్షన్లు చేస్తా, మీరు ఫస్ట్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. ప్రామిస్ గా చాలా చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నేను ఇందాక మర్చిపోయాను, సారీ. ఈ రోజు ఆ సినిమా విజువల్స్ ఈ రోజు చూశారు. నా విజువల్ కంటే కూడా తను ఇచ్చిన మ్యూజిక్ ఒక్కొక్కరు కన్నీళ్ళు పెట్టి ఏడ్ చేశారు. అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. వెరీ వెరీ థ్యాంక్ యూ రాజా. మళ్ళీ మనం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ. ఎక్కడ బాబీ? మాది కూడా కాకినాడ బాబీ. మాది ఎక్కడో నువ్వు కనపడాలి, స్టేజ్ దగ్గరికి వచ్చేయాలి. ఓకే, నాకు మంచి సినిమా అవకాశం ఇచ్చారండి. రెగ్యులర్ సినిమా లవ్ స్టోరీస్ అవన్నీ చేస్తూనే ఉంటాము. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 నేను చదివానండి. వాస్తవానికి సినిమా వచ్చిన తర్వాత చదివాను. ఎందుకంటే నేను స్వేచ్ఛ అన్నది ఇందాక తెలుసో తెలియక తన ఫ్లోర్ అనేసి అనమాట.
స్వేచ్ఛగా సినిమా చూడండి. ఇక్కడ స్వేచ్ఛగా సినిమా చూడండి. ఇప్పుడు మీరు స్వేచ్ఛగా చూడగలుగుతారా అనేసి అన్నది ఒక్కొక్క సినిమాలో ఒక క్యారెక్టర్ చెప్పి నిజంగా స్వేచ్ఛగా చూడగలుగుతారు. ఎందుకంటే ఆర్టికల్ 21లో మనిషి గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి. ఒక పాయింట్ని తీసుకుని ఒక మంచి ఎన్లాజ్మెంట్ తోటి, ఒక మంచి కథాంశంతో, చిత్రీకరణతో అద్భుతంగా మన ముందుకి ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు రమణ గారు. రాత్రి వాళ్ళు చాలా కష్టపడ్డారు. కష్టపడే సినిమా వాళ్ళకి అలవాటు, ఇష్టంగా చేస్తాం కాబట్టి అది మనకేం అనిపించదు. సో మంచి పాయింట్ అండి, మంచి పాయింట్. కమర్షియల్ కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 బ్రహ్మాండమైన ఫైట్లు ఉన్నాయి, అద్భుతమైన స్కోర్ ఉంది వెనక, బీజిఎం లవ్ థీమ్స్, మంచి థీమ్స్ ప్లే అయ్యింది, బ్యూటిఫుల్ ఎమోషన్. లాస్ట్ రీల్లో సాయి కుమార్ గారికి హారికకి ఇద్దరి మధ్యన జరిగే లాస్ట్ రీలు సౌండ్ ఖచ్చితంగా మాట్లాడుతుందండి. నేను ఇది గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్లేస్మెంట్స్ సోర్స్ ఇచ్చారు నాకు. ఆ గ్యాప్స్ ఇవ్వడం వల్ల, డైలాగ్ గ్యాప్స్ ఇవ్వడం వల్ల స్కోర్ కి ప్లేస్మెంట్ దొరికింది. సో దానికి నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. సినిమాలు చేస్తాం సార్, చాలా ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తున్నాం, కానీ మనకు ఒక రికగ్నైజేషన్ రావాలి ఏదో ఒక రోజు. ఎందుకంటే ఇవాళ పెద్దవాళ్ళు వచ్చారు. సాయి కుమార్ గారి గురించి మనం 10 పేజీలు రాసుకొచ్చినా కూడా ఇంకా ఏదో మిగిలిపోతుంది ఆయన గురించి చెప్పాలంటే. ఆయన వాక్చాతుర్యానికి, భగవంతుడు ఇచ్చిన గొప్ప గొంతుకి, అలాంటి వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో, నేను అదే అంటున్నా, పాట ప్లేస్మెంట్, సినిమా ప్లేస్మెంట్ లేట్ అవ్వచ్చు కానీ, ఎందుకంటే పాత పాటలు, చాలా పాటలు ఈ మధ్య కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి, అప్పుడు దక్కలేదు. గురుగారు చాలా పాటలకి ఈ మధ్య మీరు అన్నారు ఇందాక పార్వతీశం రీల్ చూసానండి, ఎవరు సార్ మీరే అనుకుంటా కదా, మీరే అన్నారు పార్వతీశం రీల్ చూసానని. సో అలాగా పాత పాటలకి ఏదో ఒక రోజు మంచి పాట అయి ఉంటే దాని స్థానం అదే డిసైడ్ చేసుకుంటుంది. చాలా హ్యాపీ, మంచి కథతోటి, మంచి కథనంతో ముందుకెళ్తుంది సినిమా. అలానే హారిక నురారా, ఈ అమ్మాయిని సినిమా చూసేటప్పుడు మాత్రం ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దాదాపు ఒక 2 నెలలు రీ రికార్డింగ్ వర్క్ లోనే చేశాం కదండి. ప్రతి ఫ్రేమ్ చూడాలి కదా. బేసికల్లీ నేను ప్రోగ్రామర్ అయి ఉండడం వల్ల ఎస్పెషల్ నేనే స్కోర్ చేయాల్సి వచ్చింది, డిజైన్ చేసి, నోటేషన్ రాసి అంతా చేశాం కాబట్టి హారిక గొప్ప పేరు అవుతుంది. అంటే నాకు తెలిసి, అంటే నాకున్న అనుభవంతో చాలా మంచి పేరు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలాంటి ఎంకరేజ్మెంట్ మాలాంటి వాళ్ళకి దొరకలేదమ్మా, వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషల్గా. అమ్మాయిని అంటే అలాంటి ఏజ్ లో ఉంటే ఈ రోజు నిలబడిపోయే వాళ్ళమేమో, ఇప్పటికి ఆ సపోర్ట్ దొరకలేదు. అట్లా మాకు మేము తీసుకుని వచ్చి వెతుక్కుని అవకాశాలు వెతుక్కుని అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ సగం అన్ని అయిపోతూనే ఉంటాయి. సో ఇలా జరుగుతుంటుంది. అలానే డార్లింగ్ భయ్యా పార్వతీశం నాకు